హలో ఎవ్రీవన్, ఐఎమ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ 11. ఈ వీడియోలో నేను మీకు మీ పీసీలో ఉన్న వర్చువల్ ర్యామ్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి అండ్ అలాగే మీకు నచ్చినంత జీబీ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. వర్చువల్ ర్యామ్ అనేది మీరు ఎంత ఇవ్వాలి అనుకుంటున్నారో అంత ఇచ్చుకోవచ్చు. సో కొంతమంది అనుకోవచ్చు ఫ్రెండ్స్, వర్చువల్ ర్యామ్ అనేది వర్కౌట్ కాదు కదా, అది ఊరికే ఉంటుంది అలాగా అనుకుంటూ ఉంటారు. బట్ అలాగే ఉండదు ఫ్రెండ్స్. ఆ వర్చువల్ ర్యామ్ అనేది కంపల్సరీ వర్క్ అవుతుంది అనమాట. బట్ మీకు ఎగ్జాంపుల్ కూడా ఈ వీడియో మిడిల్లో అయితే చెప్తాను క్లియర్గా, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే స్టార్ట్ అనేది చేసేద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్ టాస్క్ బార్ ఉంటుంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ టాస్క్ మేనేజర్ వస్తుంది. సో ఇందులోకి వెళ్తే కనుక మీకు కరెక్ట్గా ర్యామ్ అనేది ఎంత ఉంది అనేది డీటెయిల్స్ అన్ని మీకు అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు నావిగేషన్ బార్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నేమ్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పర్ఫార్మెన్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు CPU అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ మెమరీ అనేది ఉంది కదా, ఇది వచ్చేసి ర్యామ్కు సంబంధించిన మెమరీ అనమాట. సో ఇక్కడ 4.2 GB అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనం యూజ్ చేస్తున్న ర్యామ్. ప్రజెంట్ ఇంత అయితే యూజ్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ 7.9 GB అయితే ఉంది కదా, ఇది వచ్చేసి మనకు యూజబుల్ ర్యామ్ అనమాట. అంతవరకు మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత క్రాస్ అయింది అనుకోండి, ఇక్కడ మీకు కంప్రెషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కంప్రెస్ అనేది కొద్దిగా చేస్తుంది. మన పీసీ కానీ మొబైల్ కానీ అన్ని అలాగే వర్క్ అవుతాయి. బట్ అది కంప్రెస్ అనేది ఒక స్టేజ్ వరకే చేస్తుంది. ఆ తర్వాత మనకు కంప్రెస్ అనేది కూడా కాకుండా పోతుంది అనమాట. అప్పుడు స్టక్ అవుతూ ఉంటుంది మన పీసీ అనేది. సో దానికోసం మనం వర్చువల్ ర్యామ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, కొద్దిగా మన పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ కానికి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 4 GB అనేది కనిపిస్తుంది కదా, ఈ 4 GB అనేది మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బట్ ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. దాంతో మనకేం పని లేదులేండి. ఇక్కడ 9.8 GB అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మొత్తం ర్యామ్ అనమాట, వర్చువల్ ర్యామ్ అండ్ మెయిన్ ర్యామ్ కలుపుకొని 9.8 GB ఇక్కడైతే ఉంది. అప్రాక్సిమేట్లీ 1.9 GB అనేది వర్చువల్ ర్యామ్ అయితే ఉన్నట్టుంది నా పీసీలో ఇప్పుడైతే ప్రజెంట్. సో అది వచ్చేసి నేనైతే ఎనేబుల్ చేయలేదు, నేను ఆఫ్ చేశాను అనమాట వర్చువల్ ర్యామ్ అనేది మీకు చూపిద్దామని. బట్ ఎందుకని ఇలాగ ఇక్కడ చూపిస్తుంది అనేది కూడా చెప్తాను. ఇక్కడ ఈ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పీసీలో ఉన్న ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళండి, లేదా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి ప్రాబ్లం లేదు, మనం వెళ్ళొచ్చు అక్కడికి. సో ఇక్కడ దిస్ పీసీ మీద క్లిక్ చేయండి, అంటే రైట్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు ప్రాపర్టీస్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. మీరు కావాలి అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ సిస్టంలో కావాలంటే చూపిస్తారు చూడండి. ఇక్కడ సిస్టంలోకి వస్తే కనుక ఇక్కడ కింద మీకు అబౌట్ అనేది కనిపిస్తుంటుంది, ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. సో విండోస్ 10 అయితే కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉండొచ్చు అనమాట. మీరు అక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి నేను రైట్ క్లిక్ చేసి చూపించాను కదా, అలా క్లిక్ చేయండి. అది ఆటోమేటిక్గా ప్లేస్ అనేది తీసుకొని వెళ్తుంది. మీరు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ మీకు అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. విండోస్ లెవెల్లో ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది, మీరు అయితే చూసుకోండి. సో దీని మీద క్లిక్ చేయండి మీరు. సో విండోస్ 10 నుంచి విండోస్ 11కి ఎలాగ అప్గ్రేడ్ చేసుకోవాలి అని ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియోని చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. సో ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను, మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ సిస్టమ్ ప్రాపర్టీస్ అనేవి వచ్చాయి కదా, ఇక్కడ సిస్టమ్ నేమ్ కానీ హార్డ్వేర్ కానీ ఈ విధంగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ అని ఫస్ట్ బాక్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి సెట్టింగ్స్ మీద. ఇక్కడ కూడా మీకు అడ్వాన్స్ అని కనిపిస్తూ ఉంటుంది, అడ్వాన్స్డ్ అని. దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1.9 GB అయితే అప్రాక్సిమేట్లీ మనకు వర్చువల్ ర్యామ్ కింద అయితే ఇది యూజ్ చేస్తుంది. ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది వర్చువల్ ర్యామ్ అనేది ఎంత ఉంది అనేది. సో ఇది ఎంతలాగా వచ్చింది ఇక్కడికి అనేది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ చేంజ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్ మేనేజర్ అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కొద్దిగా ర్యామ్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూశారు కదా 9.8 GB అనేది, అది దీని వల్లే రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ డిఫాల్ట్ గా కొన్ని ల్యాప్టాప్స్ లో ఉండొచ్చు, కొన్ని ల్యాప్టాప్స్ లో ఉండకపోవచ్చు అనమాట. సో ఒకవేళ ఇది ఎనేబుల్ ఉంటే దీన్ని ఆఫ్ చేయండి ఫస్ట్. సో నేను ఏం చెప్తానంటే మీకు C డ్రైవ్ లోనే మీరు వర్చువల్ ర్యామ్ అనేది క్రియేట్ చేయండి. ఎందుకంటే మనకు C డ్రైవ్ లోనే మొత్తం అన్ని ఫైల్స్ అనేవి ఉంటాయి, మన సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. కాబట్టి C డ్రైవ్ లో క్రియేట్ చేయండి, మీకు బెటర్ ఉంటుంది. సో ఇక్కడ కస్టమ్ సైజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఇక్కడ మీకు ఎంత కావాలి అంటే అంత టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్పేస్ అవైలబుల్ అనేది ఇక్కడ మొత్తం కనిపిస్తూ ఉంటుంది, మొత్తం GB అయితే ఉంటుంది. ఇదంతా క్యాల్కులేట్ చేయండి, నేనైతే చేయట్లేదు. అప్రాక్సిమేట్లీ 150 GB ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు కావాల్సినంత ఎంటర్ చేయండి, బట్ ఎక్కువ ఎంటర్ చేసినా ఏం ఉపయోగం లేదు ఫ్రెండ్స్. మన పీసీ అనేది ఎంత కన్జ్యూమ్ చేస్తుందో అంతవరకు యూజ్ చేస్తుంది, మిగిలినదంతా ఎంటీగానే ఉంటుంది అనమాట. సో మీరు ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రీగా స్పేస్ ఉన్నా కూడా బాగానే రన్ అవుతుంది మన సిస్టమ్ అనేది. నేను ఆల్రెడీ 8 GB ర్యామ్ ఉంది కాబట్టి ఇంకో 8 GB అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో 8 GB అంటే 8000 అనేది టైప్ చేయండి. 8000 అంటే 8 GB కన్నా కొద్దిగా తక్కువే ఉంటుంది మనకు. సో ఇక్కడ రెండు చోట్ల మీరు 800 అనేది
టైప్ చేయండి. లేదా మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇనిషియల్లీ ఇది అయితే ఉంటుంది, మాక్సిమం సైజ్ ఇది అయితే ఉంటుంది అనమాట మనకు. సో 2 ఒకటే టైప్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇక్కడ సెట్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 8,000 అనేది. సో మీరు కావాలంటే నెంబర్స్ డిఫరెంట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్, అర్థం కావడం కోసం. సో నా పీసీ వచ్చేసి 8 GB ర్యామ్ ఉంది. నేను 8 GB ర్యామ్ అనేది ఇంకా వర్చువల్ ర్యామ్ అనేది ఎనేబుల్ చేశాను. సో ఈ స్పెసిఫికేషన్స్ పక్కన పెట్టి ఒక పీసీలో ఒరిజినల్ గానే డిఫాల్ట్ గా 16 GB ర్యామ్ అనేది వచ్చింది అనుకోండి, ప్రొవైడ్ చేశారు కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో ఆ 16 GB అనేది ఉంటుంది కదా, ఈ 2 సిస్టమ్స్ ను పక్కన పెట్టి మీరు పర్ఫార్మెన్స్ కంపేర్ చేస్తే కనుక ఒరిజినల్ గా 16 GB ర్యామ్ ఉన్న పీసీనే ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. వర్చువల్ ర్యామ్ ఉంటుంది కదా, అది నార్మల్ ర్యామ్ తో కంపేర్ చేసుకున్నట్టయితే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తక్కువే ఉంటుంది. బట్ మనకి ఇంప్రూవ్ అనేది అవుతుంది కదా, మీరు కావాలంటే బై చేసి మీరు అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. కానీ సో కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి మనకు వర్చువల్ ర్యామ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. సింపుల్ గా ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎగ్జాంపుల్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రీస్టార్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇక్కడ చేంజ్ చేసినాక. సో ఇక్కడ సింపుల్ గా అప్లై మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ కూడా ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ రీస్టార్ట్ అడుగుతుంది, రీస్టార్ట్ చేద్దాం. సో దానికన్నా ముందు నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టాప్ చేసుకుంటాను, లేదంటే అది కట్ అయిపోతుంది. సో రీస్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎంత ఉంది వర్చువల్ ర్యామ్ అనేది, మొత్తం ర్యామ్ అనేది. ఇక్కడ టాస్క్ మేనేజర్ లోకి వెళ్ళండి, రైట్ క్లిక్ చేసి సో ఇక్కడ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళి మెమరీలోకి అయితే వెళ్ళాలి కదా, సింపుల్ గా ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 15.7 GB అయితే ఇప్పుడు చూపిస్తుంది అనమాట మీకు. సో ఈ విధంగా మీరు వర్చువల్ ర్యామ్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా వీడియో మిడిల్లో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఆ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. I will back with a short period. Keep watching Karthik Tech TV 11. This is Karthik signing off. Bye bye.